తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ 2047ను ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లేర్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గురించి ఆయనకు వివరించారు. పెట్టుబడులు, ఐటీ, $1 ట్రిలియన్ ఎకానమీలో లక్ష్యాల గురించి ఆయనతో చర్చించారు. ఈ నేపథ్యంలో టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ తెలంగాణ మధ్య అవగాహన ఒప్పందం కుదరగా రైజింగ్ విజన్ రూపకల్పన అమలుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ను ఇరువైపులా ప్రతినిధులు మార్చుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 తనను ఆకట్టుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన టోనీ బ్లేర్ ఈ విజన్కు సహకరిస్తామని తెలిపారు. జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బనకచర్లతో సహా పలు కీలక అంశాలపై మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటామని అన్నారు. నెల 30వ తేదీన ప్రజాభవన్లో బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సింధిలా బ్యారేజ్ల పునరుద్ధరణకు ఎన్డీఏసీఏ కన్సల్టెంట్గా వేరుస్తుందని చెప్పారు. సత్వరమే నాగార్జున సాగర్లో పూడికతీతకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిలా కోరారు. ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఇతర ప్రాంతాల్లో విలువైన భూములను రాయితీ ధరకు తదితర సంస్థలకు కేటాయించిందని మంత్రి శ్రీధర్బాబు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సిపిఎస్యులో కొన్ని మూతపడ్డాయి, మరికొన్నింటిలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా ఆ పరిశ్రమలకు కేటాయించిన భూములు నిరుపయోగంగా మారాయి. కొన్ని సంస్థలు ఈ భూములను వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేటు సంస్థలకు బదలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. భారతదేశంలో జూన్ 25, 1975న అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సంవిధాన్ హత్యా దివాస్ అభియాన్ను బీజేపీ నిర్వహించింది. ఈ సందర్భంగా నాడు ఎమర్జెన్సీ సమయంలో ఉద్యమాలు చేసి జైలుకెళ్లిన కందూరి కృష్ణారెడ్డి, రఘుపతి రెడ్డి, బాలరెడ్డి, అబ్దుల్ రబ్జామి, వీరాంజనేయులను, అదేవిధంగా స్థానిక జర్నలిస్టులను బీజేపీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా 95 ఏళ్ల కందూరి కృష్ణారెడ్డి నాటి అనుభవాలను భావోద్వేగంతో వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అధికార దాహంతో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలో రిజర్వేషన్ పెంచి ఎన్నికలకు వెళ్లాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ 7.5 పాలన గోల్డెన్ పీరియడ్ జరుపుకుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మహిళల గురించి కవిత మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీసీలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని తమ ప్రభుత్వ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు, దానికి అనుగుణంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 4 మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పుడు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది. మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని. బట్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో, ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, వచ్చే సంవత్సరం ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది. స్వర్ణయుముల తలపించే విధంగా 18 మాసాల పాలన జాగింది. దానికి కారణం మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మెజారిటీ అంశాలు పూరించడం. నేను 18 మాసాల పీరియడ్ ని గోల్డెన్ పీరియడ్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసింది. కానీ మేము అధికారం రాగానే ఇప్పటి వరకు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే, ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయుగం కాకుండా ఇంకేమవుతుంది. పార్టీ పని అయిపోయింది. 3 మొక్కలాట్లుగా చీలిపోయింది. రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తులు 10 ఏళ్లు యథేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య పోరులో నేను ముందని కవిత, కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం. ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతోంది.
ఆవిడ మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతుంది. సిగ్గుచేటు. 5 ఏళ్ళు ఒక మహిళను క్యాబినెట్ లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం పోస్ట్ కార్డు ఉద్యమం అని ఏదో మాటలు మాడుతుంది. ఎవరు నమ్ముతారమ్మా నిన్ను? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు మీ నాయన అడగలేకపోయావు? మొన్న రాసిన లేఖ 10 ఏళ్ల ముందు ఎందుకు రాయలేకపోయినావు? ఎందుకు నిలదీయలేకపోయినావు? ఇలా బీసీల గురించి మాట్లాడుతావు. స్థానిక సంస్థలన్నీ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుది కీలక పాత్ర అని ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్న శ్రావణ్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల నుంచి వెనక్కి రావడంతో వారిని విచారించింది. ఈ దర్యాప్తులో శ్రావణ్ రావుకు నవీన్ రావుకు మధ్య ఉన్న సంబంధాలను సిట్టు గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు దర్యాప్తు బృందం అంతా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన నవీన్ రావు పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఈ కేసు దర్యాప్తు ఎలాంటి ట్విస్ట్ తీసుకోబోతుందన్నది ఉత్కంఠగా మారింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కుల వృత్తుల వస్తు ప్రదర్శనశాలను హైదరాబాద్లో ఘనంగా ప్రారంభించారు. హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న 125 అడుగు అంబేద్కర్ విగ్రహం వద్ద గల హెచ్ఎండిఏ గ్రౌండ్లో కుల వృత్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కుల వృత్తులను ప్రోత్సహించడం, తద్వారా వాటిని అంతరించిపోకుండా కాపాడడం, ఆయా వృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఈ వస్తు ప్రదర్శనశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 25 నుంచి వచ్చే ఈ నెల 29వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పండుగల సందర్భాల్లో ప్రకృతి సిద్ధంగా కులవృత్తుల వారి చేత తయారు చేయబడిన వస్తువులను వాడటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని పలువురు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మట్టి బొమ్మలకు సంబంధించి. సో అసలు ఈ మట్టి బొమ్మలు ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వీటి యొక్క ప్రత్యేకత ఏంటి, వీటి ఎట్లా తయారు చేస్తారు ఇవి? సార్ ఇది మట్టి మేము ఫస్ట్ పచ్చి మట్టి తీసుకొచ్చి దాన్ని నానబెట్టి దాన్ని ఉడబట్టి దాన్ని డైతోటి ఈ డైతో ఇచ్చేస్తాం. చేసిన తర్వాత దీన్ని కాలుస్తాం. కాల్చిన తర్వాత దీన్ని మళ్ళీ డెకరేషన్ చేస్తాం అని కలర్ వేసి. ఇంకా బోనాలకి ఈ కుండలు బోనాలకి బోనాలు చేసేందుకు ఇవి కూడా మట్టితో చేసి కాలుస్తాం. దీంట్లో వంట కుండలు సార్. దీంట్లో ఏంటంటే కుండ అంటే మట్టి కుండ అని చాలామంది తక్కువగా చూస్తారు దీన్ని. ఇదేంటంటే యాక్చువల్గా మెడిసిన్. అంటే కుండ ఎలాంటి మార్కెట్లో నీకు కల్తీ లేని వస్తువు ఏదైనా దొరుకుతుందంటే కుండ. ఎందుకంటే ఏ గడ్డి చెత్త ఎంత మొత్తం ఏ ఆకలి అన్నటువంటివి కూడా వర్షంలో కొట్టుకొచ్చి ఏమవుతుందంటే ఒక చెరువులో కానీ జామ్ అయిపోతుంది మట్టిలో. ఆ జామ్ అయిపోయినటువంటిది మట్టి మెడిసిన్ అనమాట. ఈ మట్టిని తీసుకొచ్చి మేము కుండలు తయారు చేస్తాం. ఇది ఎందుకంటే ఈ కుండలను మీరు వండుకొని చూడండి. దీంట్లో మేము చెప్తున్నది కాదు, దీని సైంటిస్టులు చెక్ చేసిన ప్రకారంగా మట్టిలో 100కి 87% మినరల్స్ వస్తున్నాయి. అదే అల్యూమినియంలో 100కి 13% మినరల్స్ వస్తున్నాయి. అంటే మట్టి కాకపోతే దీని ఏంటంటే ఈ మట్టి కుండ అనేటువంటి ఒక విలువ లేకుండా చేస్తారు. కానీ ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. దీనికి పిల్లలకి ఇప్పటి నుంచి దీంట్లో పిల్లలకు వండి తినబెడితే దీంట్లో మీరు షుగర్ బీపీలు అనేటువంటి పిల్లలకు రావు. ఇవి మీరు అబ్జర్వ్ చేయండి. షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఒక 2 నెలలు 3 నెలలు మట్టి కుండలలో తిన్న తర్వాత షుగర్ బీపీలు ఒకసారి చెక్ చేసుకోండి, దానిలో మీకు అర్థమవుతుంది. వెదురుతో తయారు చేసినటువంటి కొన్ని ఇక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఇవి దేంతో తయారు చేస్తారు సార్? ఇవి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది కంప్లీట్ వెదురుతోటి, వెదురు అంటే బాంబుతో తయారు చేస్తాం సార్. ఇది జన్నారం మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి చేశాము, అక్కడ నుండి తీసుకొచ్చాము. వెదురుతోటే ప్లాస్టిక్ తగ్గించాలి, ఈ ప్లాస్టిక్ను నిర్మూలించాలంటే వెదురుతోటే సాధ్యమవుతుందని అన్ని రకాల ప్లాస్టిక్ తోటి ఏ వస్తువు అయితే తయారైద్దో దాన్ని వెదురు ద్వారా చేస్తాం మేము. ప్రభుత్వం నుంచి సహకారం మామూలుగా అందుతుంది. ఇంకా మాకు మిషనరీకి ఇంకా సహకారం ఇస్తే నాలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారని నేను అనుకుంటున్నా. ఇది తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ కులవృత్తుల చేతి వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 25వ తేదీ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు అని చెప్పి కూడా ఇటు బీసీ సంక్షేమ సంఘం కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడికి రావాలనుకున్న వారు వచ్చి వాళ్ళకు నచ్చినటువంటి యొక్క ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ చూసి కొనుక్కొని వెళ్ళవలసిందిగా కూడా ఇటు స్టాల్స్ పెట్టిన నిర్వాహకులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.
ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. జూన్ 30 వరకు అరవింద్ కుమార్ లీవ్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు అరవింద్ కుమార్. ఇక విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం కీలక పరిణామం. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న తీవ్ర ఉత్కంఠ మారింది. పెద్ద ఎత్తున ఉపాధి ఆదాయాన్ని సృష్టించి కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ట్యాంక్ బండిపై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బీసీ చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకానికి సంబంధించిన స్టాల్స్ను ఆయన ప్రారంభించారు. చేతి వృత్తులు కళాకారుల ఉత్పత్తులు సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయన్నారు. చేతి వృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నెల 25 నుంచి 29 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని, హైదరాబాద్ నగరానికి చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుంది అన్నారు. ఎగ్జిబిషన్ను రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ పాత బస్తీలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా కారులో 45 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. इन्फॉर्मेशन मिलने के पर आईएसएन स्टाफ और साउथ जोन रीजन टास्क फोर्स वाले एक गाड़ी के अंदर गांजा सप्लाई हो रहे थे। मालूम होने के बाद हम लोग आईएसएन के ऊपर ठहर के हमारे स्टाफ लोग एक गाड़ी को पकड़े, उसके अंदर 45 केजी गांजा मिला। उसको इंट्रोगेशन करने पर उन्हें बोला उसका नाम हरि कृष्णा है, ये पेदकंदुकुरु डिस्ट्रिक्ट का है, यादगिरीगुट्टा पेदकंदुकुरु विलेज और यादगिरीगुट्टा डिस्ट्रिक्ट का है। बेसिकली इन्हें कैब ड्राइवर है। एक्चुअली इन्हें क्या करा, अरविंद बल्कि इसके दोस्त से मिला, महबूबाबाद जाके उसके दोस्त से मिले तो अरे अच्छा पैसा कमा सकते हैं अपन लोग गांजा ला लेके। बोले तो लोग क्या करे, उड़ीसा जाके गांजा खरीद के लेके हैदराबाद उनके गांव को लाके रख लिए बाद अब आज ये लोग मंगलाट एरिया में ट्रांसपोर्ट कर रहे तो आईएसएन के पास हमारे आईएसएन स्टाफ और साउथ ईस्ट जोन टास्क फोर्स वाले पकड़ लिए। एज पर हमारे इंस्ट्रक्शंस अंडर सुपरविजन हमारे डीसीपी सर चैतन्य कुमार सर एंड एडिशनल डीसीपी टास्क फोर्स एंड श्रीकांत एडिशनल डीसीपी सर निगरानी में पूरा इन्वेस्टिगेशन चल रहा है। जल्दी कोर्ट में प्रोड्यूस कर देंगे। 45 केजी गांजा मिला, वरना गाड़ी मिली, सैमसंग सेलफोन, 3 चीज सीज कर। इन्हें एक कैब ड्राइवर है, अकेले कर रहा है, नया है ना, क्या करना भी इसको नहीं पता। రిజర్వేషన్కు 42% చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం బండిమేట ప్రాంతంలో నేడు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి బస్తీ పర్యటన చేశారు. స్థానిక సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చేతిలో దులుపుకోవడం కాదు, కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామంటే ఊరుకోవడానికి మేము అడుక్కు తినేవారమే కాదని ఘాటుగా విమర్శించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టి అన్ని విధాలుగా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోయి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో అభిప్రాయంగా మాట్లాడింది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉంటారు. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఎన్నిక వాళ్ళకి మా చేతులు గుర్తుకుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది. మొన్న సీఎం గారు తీర్మానం చేసి పంపించిన దానికంటే ముందు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. అట్లా కాదు, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమో అడకెత్తునేటోళ్ళం కాదు. అంతేగాని పార్టీల పరంగా ఇస్తాం దాంట్లో ఇస్తాం అట్లా కుదరదు. 3 కోట్ల విలువ చేసి ఏనుగు దంతాలను ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం హైత్ నగర్ అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితులు 2 గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసి జైలుకు వెళ్లి వచ్చారు. తర్వాత తొందరగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతలు అమ్మడానికి ప్రైవేటు బస్సులో తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనపై పక్కా సమాచారంతో ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం నిందితుల్ని అరెస్ట్ చేసి ఏనుగు దంతలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
రాచకొండ పోలీస్ ఎస్ఓటి టీమ్స్ చేస్తున్న ఆపరేషన్ లో ఫారెస్ట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్ తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత నేరస్తులు ఒరిజినల్ కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్ లో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఎలిఫెంట్ ఐవరీ కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఈ పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్ లో ఫస్ట్ టైం ఇది మా ఎస్ఓటి ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ ఇట్. దీంట్లో ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1 లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసిన, అమ్మాలని చూసినా, పర్చేస్ చేసిన, ఈవెన్ హంటింగ్ లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం. తగ్గట్టుగా మేము ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. దాని ప్రకారం చర్యలు ఉంటాయి. ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. రెడ్ శాండర్ స్మగ్లింగ్ లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ట్రైబల్స్, యానాది ట్రైబల్స్ దగ్గర ఈ ఎక్కువగా ఇటువంటి యాక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఈ శేషాచల ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సంజయ్ మద్యానికి బానిసే ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 4గురిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. హ్యాండిల్ లాక్ చేయని ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారని అడిషనల్ డీసీపీ ఉదయరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 20 నుంచి 30 లక్షల విలువ చేసే 15 బైక్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. ఈ నెల 10న మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఒక బైక్ చోరీ జరిగినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. నిందితులపై బేగంపేట్, కేపీహెచ్బీ, చందనగర్, మాదాపూర్, మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. బైక్ ఒఫెండర్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. 10th June దిస్ మంత్ మనకి ఒక పిటిషన్ రావడం జరిగింది ఆర్టీసీ కాలనీ దట్ ఇంటి ముందు పెట్టిన బైక్ మిస్ అవుతుంది. సో అది కేసు రిజిస్టర్ చేసి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ ద క్లూస్ 4 ఒఫెండర్స్ ని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు A1 శ్రీకాంత్ అండ్ A2 వెంకటేశ్వర్లు అలియాస్ స్టూవర్ట్, A3 వేణు అండ్ A4 అఖిల్ రెడ్డి. ఈ 4 కూడా ఇద్దరు అక్యూజ్డ్ A1 అండ్ A2 వాళ్ళు బైక్ మెకానిక్స్ అండ్ దే టార్గెట్ బైక్స్ విచ్ ఆర్ నాట్ లాక్డ్, హ్యాండ్ లాక్ చేయని బైక్స్ ఏవైతే ఉంటాయో అవి టార్గెట్ చేయడం జరుగుతుంది. A3 అనే వ్యక్తి అండ్ A4 వీళ్ళిద్దరు కూడా వీళ్ళ స్నేహితులు. దాంట్లో ఒక వ్యక్తి మంచి యూనివర్సిటీలో కూడా చదువుకుని డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి, ఉద్యోగం చేయట్లేదు. సో వీళ్ళు 4 కూడా ఈ తాగడకి అండ్ డ్రగ్స్ కి బానిసై అండ్ ఈజీ మనీ కోసం ఈ బైక్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మన ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే A2 మీద ఒక కేసు ఉంది, NDPS అంటే తను గాంజా కన్సంప్షన్ చేస్తున్నారు అని కూడా ఇంతకుముందు ఒక కేసు చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్. ఇంకొక మెయిన్ A1 అక్యూజ్డ్ మీద KBHP లో బైక్ థెఫ్ట్ అఫెన్స్ ఆల్రెడీ క్రైమ్ చేయడం జరిగింది. మొత్తం 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ 4 బైక్, చందానగర్ 3, చౌటుప్పల్ 3, ఆచిపురం 1, Begumpet PS limits 2 bikes and 1 bike at Madhapur PS limits and 1 at KPH. So మొత్తం 15 bikes ని రికవర్ చేయడం జరిగింది. అండ్ ఈ 4 members